నేను నిన్నెంత ఓదార్చినా సరే వదినా, కానీ ఒకటి మాత్రం నిజం. వివాహం జరిగిన ఒక స్త్రీ తన పుట్టింట్లో జీవితాంతం గడిపేయడం అంత సులువైన విషయమేం కాదు. అయితే వీళ్ళందరి తరఫున నువ్వు క్షమాపణలు చెప్పటానికి వచ్చావా? కాదు, ఇది చెప్పటానికి వచ్చాను. ఇప్పుడు ఏదేమైనా సరే వీళ్ళల్లో ఇప్పుడు ఏ ఒక్క వ్యక్తి కూడా ఊరు వదిలిపెట్టి వెళ్లరు. నేను ఎవరైనా కావచ్చు, కానీ అది మీరు నిర్ణయించకూడదు. అలాగే మీ శాస్త్రాలు ఏవి నిర్ణయించకూడదు. మరి ఎవరు నిర్ణయిస్తారు? మేమే నిర్ణయించుకుంటాము. మీరు ఆశీర్వాదం ఇవ్వటానికి బదులు నా జాతి మొత్తానికి మీరు నీళ్లు ఇస్తానని నాకు మాట ఇస్తే నేను ఇప్పుడే ఇక్కడ సాష్టాంగ పడతాను. అది ఎన్నటికీ జరగదు. అయితే నేను సాష్టాంగ పడటం జరగదు. అయినా మమ్మల్ని అణగదొక్కడం అంత తేలిక కాదు. మీకోసం ఎలాగైతే మీ అనుచరులు ప్రాణాలు ఇవ్వగలరో అలాగే మేము కూడా మా కుటుంబ రక్షణ కోసం ప్రాణాలు ఇవ్వగలము. ఖచ్చితంగా ఏదో ఒకటి చేద్దాం. అది ఎలా కొట్టాలంటే ఇక భీమరావు అలాగే వాడి కుటుంబ సభ్యుల జీవితాల్లో పూర్తిగా అంధకారమే మిగలాలి. భీమరావు, నీ కుటుంబానికి అన్నిటికంటే పెద్ద బలం మీ ఐకమత్యమేగా. అయితే ఇప్పుడు నీ కుటుంబ సభ్యులు ఒకరి తర్వాత ఒకరు ప్రమాదానికి గురవుతూ ఉంటారు. తర్వాత అందరూ ఒకరి తర్వాత ఒకరు బలహీనమవుతూ ఉంటారు. ఎప్పుడైతే బలహీనపడతారో అప్పుడు నువ్వు కూడా బలహీనమైపోతావు. ఇక నీ ఆ దుస్థితి నాకు చాలా అవసరం. పదండి పదండి, ఆవిడ వైద్యుడి దగ్గరికి తీసుకెళ్దాం. ఆగు సోదరా ఆగు. తను చిన్న జాతికి చెందింది. దీన్ని అంటుకుంటేనే అశుద్ధం అయిపోతాము. అమ్మా, చాలా నొప్పిగా ఉంది. అరే అవును, ఈమెను తీసుకెళ్లాలంటే తాకాల్సి ఉంటుంది. కానీ ఈమెను తాకి మన ధర్మాన్ని ఎలా నాశనం చేస్తాము? పదండి పదండి, అలాగే వదిలేయండి, పదండి. మంజులా, తులసి, అత్త ఇంకా తిరిగి రాలేదా? లేదు, అత్త రాలేదు. చాలా ఆలస్యమైంది. ఎక్కడుందో తెలియడం లేదు. కూరగాయలు తీసుకొని ఈ పాటికి వచ్చిండాల్సిందే.
సేట్ గారు ఎక్కడ? అదిగో అక్కడున్నారు. నమస్తే సేట్ గారు. నమస్కారం సేట్ గారు, నేను రామ్జీని, సతారా నుంచి. చెప్పు. అది సేట్ గారు, తప్పుగా అనుకోకపోతే ఒక మాట అడగనా? అడుగు. మీ వ్యాపారం ఎన్ని బజారుల్లో ఉంది? 12 బజార్లకు వెళ్తుంది మా సరుకు. సేట్ గారు, 2 నెలల్లో మీ వ్యాపారాన్ని నేను 25 బజార్లోకి విస్తరిస్తాను. తర్వాత లెక్కలన్నీ నేనే చేసి పెడతాను. భలే భలే, అయితే మన వ్యాపారం బాగా పెరిగిపోతుంది సేటు గారు. ఒకవేళ మన వ్యాపారం పెరిగిందంటే మనకు చాలా డబ్బు వస్తుంది. ఇక ఎప్పుడైతే మనకి డబ్బు ఎక్కువ వస్తుందో అది మీ అందరికీ పంచుతాగా. అవును సేటు గారు. సరే రామ్జీ, రంగంలోకి దిగు. ఆ చీపురు కనిపిస్తోందిగా, దీన్ని తీసుకొని ఇది మొత్తం అంతా శుభ్రం చేయి. కానీ సేట్ గారు. కానీ ఏంటి రామ్జీ, 25-30 బజార్ల దాకా వ్యాపారాన్ని పెంచడం సంగతి సరే, నీ జాతిని బట్టి ఈ ఊడ్చి శుభ్రం చేసే పనే నీకు తగింది. చేసుకో. ఇంకా ఎప్పుడైతే కూలోళ్ళందరూ భోజనం చేస్తారో అప్పుడు వాళ్ళ పాత్రలు కూడా కడిగే. డబ్బులు సంపాదించకపోతే ఇల్లు ఎలా గడుస్తుంది? ఎంతో కష్టంగా ఈ పని దొరికింది. ఇంకా భీమాబాయికి కానీ తెలిసిందంటే నాకు ఏ పని దొరకలేదని అప్పుడు తను మళ్ళీ పనిచేయడానికి వెళ్తుంది. అది తన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. మేం పొద్దుటి నుంచి కంగారు పడుతుంటే నీకు అది వినోదంగా ఉందా? ఉండ నీ పని చెప్తాను. మెల్లగా మెల్లగా. ఆగు. తులసిని మందుల్ని కూడా పిలవండి. వద్దొద్దు, ఇక్కడ చోటు లేదు. చాలా చోటుంది మా ఊళ్ళో, పిలువ వాళ్ళని. సరే అమ్మా, చాలా చోటు ఉంటే అతను కూడా పిలుస్తాను. రే. నమస్తే స్వామి. మంచిదైంది స్వామి, మీరిక్కడికి వచ్చి రామ్జీ సత్పాల్ గురించి అన్ని వాస్తవాలు చెప్పారు. నేను అతనికి స్థాయి తగ్గ పనిచ్చాను. మీరు ధర్మాన్ని అగ్రపీఠాన ఉంచటం కోసం ధర్మాన్ని గుడ్డిగా నమ్మటం చాలా అవసరం. శుభం కలుగుగాక. మీరిద్దరూ నాతో రండి, వెళ్ళి చూసొద్దాం అత్త ఎక్కడుందో. ఇప్పుడు చాలా ఆలస్యమైంది. రండి రండి, తొందరగా రండి. ఎక్కడుందో ఏంటో, తొందరగా రండి. అత్తా, అత్తా, వదినా, అత్తా, అమ్మ ఇప్పుడు ఏం చేయాలి? చూద్దాం రండి. కనిపిస్తుంది. అరే కనిపిస్తుంది, ఇక్కడే ఎక్కడో ఉంటుంది. వదినా, అత్తా, అత్తా. అసలు మీ అత్త ఎప్పుడు ఇలా చేయలేదు. కనిపిస్తుందిలే, కనిపిస్తుంది. రండి వదినా. అత్తా, అయ్యా చూడండి, వీళ్ళ మేనత్త ఎప్పుడో కూరగాయలు కని వెళ్ళింది, ఇప్పటిదాకా తిరిగి రాలేదు. మీకు కానీ కనిపించింది ఆమె? ఆమె కొంచెం కుంటుకుంటూ నడుస్తుంది. ఇంకా ఒక తెల్ల రంగు సంచి ఉంది ఆమె చేతిలో. మీరెక్కడైనా చూసారా? లేదు, మేమెక్కడా చూడలేదు. వెళ్ళండి.
పదటిపై పెళ్లి చూద్దాం. నువ్వేదో చెప్తున్నావు. అది చస్తేనే బాగుంటుంది. కనీసం అప్పుడైనా ఆ భీమరావు కుటుంబంలో ఒక్క మనిషినే తగ్గుతారు కదా. వదినా అత్తా అమ్మా ఇక్కడికి రా. పద. ఏమైంది? వదినా రండి. వదినా 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 వదినా. అయ్యో దెబ్బ తగిలింది కానీ ఎలా పడిపోయింది అసలు? వదినా లే. వదినా లే. వదినా వదినా వదినా. మంచిగా ఇక్కడే ఉండు. నువ్వు నాతో రా. తొందరరా. బాబు బాబు నాకు కొంచెం సహాయం చేయండి. వీళ్ళ మేనత్త దారిలో స్పృహ తప్పి పడిపోయింది. ఆమెని వైద్యం దగ్గరికి తీసుకెళ్ళాలి. కాస్త సహాయం చేయండి బాబు. అదంతా సరే కానీ మేం మీ జాతి వాళ్ళని మా చేత్తో ఎలా అంటుకుంటాము? వెళ్ళి మీ జాతి వాళ్ళని పిలుచుకొని వెళ్ళు. మేము ఇప్పుడు మా జాతి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఈ ఊరంతా దాటి వెళ్లాల్సి ఉంటుంది. కానీ అప్పటికి చాలా ఆలస్యం అయిపోతుంది. సహాయం చేయండి. సహాయం చేయండి. మీరే ఏదో ఉపాయం ఆలోచించండి. మేం మాత్రం మీకు సహాయం చేయలేము. వెళ్ళు. ఒక పంచే, నువ్వు వైద్యుని వెంట పెట్టుకొని తీసుకురా. నేను వెళ్ళి మన జాతి వాళ్ళని పిలుచుకొని తీసుకొస్తాను. ఆగు. ఇలారా నాతో పద. రారా. ఇదిగో ఈ మంచం పట్టు. అతను దీని మీద వైద్యుడి దగ్గరికి తీసుకొని వెళ్దాం. నడు తులసి, మనం తొందరగా వెళ్ళాలి. అరే మంచం వదలండి. మంచం వదలండి. అయ్యో లేదండి, మేము ఇది దొంగలించడం లేదు. మీరు గుర్తుపడతారు కదా మమ్మల్ని. రామ్జీ సత్పాల్. నేను చాలా బాగా గుర్తుపడతాను మీ అందరినీ. కానీ మీ ఇద్దరు నా మంచాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? చూడండి, మా వదిన దారిలో పడిపోయింది. ఆమెను వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లాలి. అందుకే ఈ మంచం. సరే స్పృహ తప్పి పడుంది. మా అయితే చచ్చిపోతుంది అంతేగా. అయినా భీమాబాయ్ జన్మెత్తిన ప్రతి మనిషి చచ్చిపోవాల్సిందే. అయ్యో అలా అనకండి. కానీ మీరిద్దరూ ఇప్పుడు నా మంచాన్ని అంటుకొని ఈ మంచాన్ని అపవిత్రం చేశారు. ఇప్పుడు దీనికి శుద్ధీకరణం చేయాల్సి ఉంటుంది. ఈ మంచానికి బదులు మేము మీకు వేరే మంచం నాకు ఈ మంచం తప్ప వేరే ఏం వద్దు. నన్ను వదిలేయండి. చూడండి, వైద్యుడి దగ్గరికి వెళ్ళడం చాలా అవసరం. అరే నీకు తెలుసా, నాకు ఈ మంచం ఎంతో ప్రేమతో మా అత్తగారు పెట్టారు. ఈ మంచంతో నాకు ఎన్నో జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. అలాంటి మంచాన్ని నీకు ఇవ్వమని ఎలా అడుగుతున్నావు నువ్వు? అలా అనకండి, దయచేసి ఇవ్వండి. మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటాను. మమ్మల్ని మంచం తీసుకెళ్ళనివ్వండి. సరే నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఓ పని చెయ్యి, నీ చెవు కమ్మలు నాకు ఇచ్చేయి. అందుకు బదులుగా నీకు ఈ మంచం ఇచ్చేస్తాను. కానీ బంగారం చాలా ఖరీదైంది. మంచం అంత ఖరీదు ఉండదు కదా. నీ వదిన ప్రాణమా లేక బంగారమా? రెండిట్లో ఏది చౌకో అది ఆలోచించుకో. మీ అమ్మకి చెప్పు పిల్ల. నువ్వు అత్తను వదిలి ఎందుకు వచ్చావు? అమ్మా, మీరా అత్త ఊపిరి పూర్తిగా ఆగిపోయింది. ఇదిగో తీసుకోండి. కింద పెట్టు. పదండి, తీసుకెళ్ళండి. పట్టుకో. పదండి. అమ్మా అమ్మా. వదినా. అత్తకేమైంది? అమ్మా, అత్తకేమైంది? తర్వాత చెప్తాను కానీ ముందు వైద్యుడి దగ్గర తీసుకెళ్ళండి. నేను అర్థం చేసుకుంటాను గురువు గారు. పదండి.
వీళ్ళు నాతో ఎలాంటి పనులు చేయించినా సరే అది చేసి నేను డబ్బు సంపాదించాలి. అది ఎలాంటి పనైనా సరే, ఏ పనైనా సరే నేను చేస్తాను. రామ్జీ, దీన్ని కూడా కడిగేసేయ్. రామ్జీ ఆగు. వీటిని తొడుక్కొని పాత్రలతో, ఎందుకంటే నువ్వు పాత్రలను తిన్నగా అంటుకోకూడదని. వైద్యులు గారు, వైద్యులు గారు, నా భర్త బయటూరికి వెళ్లారు. నేను కూడా వైద్యురాలనే. అయితే తొందరగా చూడండి. ఎప్పుడు జరిగింది ఇది? ఇది ఎప్పుడు జరిగిందో ఎలా జరిగిందో ఏమీ తెలియదండి. కూరగాయలు కని బయటికి వెళ్ళింది. ఆమె రాకపోయేసరికి వెతుక్కుంటూ వెళ్లేసరికి స్పృహ తప్పి పడిపోయింది. తొందరగా చికిత్స చేయండి అమ్మా. సరే, ఈమెను మీరు లోపలికి తీసుకురండి. తొందరగా చూడండి అమ్మా. మీరు బయటికి వెళ్ళండి, నేను చూస్తాను. వైద్యురాలు చూస్తుంది. గురువు గారు, నా మాట విని ఇక మీరింటికి వెళ్ళడం మంచిది, లేదంటే ఆలస్యం అయిపోతుంది. సరే భీమాబాయ్, ఒకవేళ ఏదైనా అవసరమైతే నాకు కబురు పెట్టండి. ధన్యవాదాలు గురువుగారు. ఏమైందమ్మా అత్తకి? అత్త కూరగాయలు తీసుకురావడానికి బయటికి వెళ్ళింది. చాలా ఆలస్యం అయిపోయింది. అందుకని నేను కంగారు పడి వెతకడానికి వెళ్ళాను. అప్పుడు దారిలో పడిపోయింది. అసలు అత్త మీకు ఎక్కడ కనిపించింది? గోశాలకు వెళ్లే కొండదారి ఉంది చూడు, అక్కడ కింద చేలో స్పృహ తప్పి పడిపోయింది. కావాలనే అత్తను ఎవరైనా తోసేసి ఉంటారా అమ్మా? నాకు కూడా అదే అనుమానంగా ఉంది. మాకు అత్తను తీసుకురావడానికి అక్కడ ఏమీ దొరకలేదు. ఇంకా మాకు ఎవరు సహాయం చేయనన్నారు. అప్పుడు ఈ మంచం తీసుకున్నాము. బదులుగా ఈ మంచం ఇచ్చినోడు అమ్మ దగ్గర చెవి కమ్మలు తీసుకున్నాడు. తులసి, ఎవడు వాడు? పోనివ్వండి, వదిలే. అది ఆశీష్ బాబాయ్. ఏమైందమ్మా? ఎలా ఉంది ఆమెకి? బానే ఉందా? ఆమె బతకడం కష్టమే. అందరూ దేవుణ్ణి ప్రార్థించండి. అద్భుతం జరిగితేనే ఈమెను కాపాడగలం. లేదు లేదు, మీరు అలా అనకండి. అమ్మా 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 అమ్మా, మీకు పుణ్యం ఉంటుంది, అలా అనొద్దు. ఏదో ఒకటి చేసి ఎలాగైనా మా వద్దని బతికించండి, బతికించండి తండ్రి. అవును వైద్యులు గారు, మీరు ప్రయత్నం చేశారంటే మా అత్తని కాపాడగలరు. నా వైపు నుంచి నేను పూర్తిగా ప్రయత్నం చేస్తున్నాను. బజార్ నుంచి కొన్ని ఔషధాలు తేవలసి ఉంటుంది. వాటిని సూర్యుడి తొలిపొద్దుతో పాటు ఆమెకివ్వాల్సి ఉంటుంది. భీమాభాయ్, మీ ఆయన ఎక్కడున్నారు? ఆయన వేరే ఊరికి వెళ్ళారు పనికి. ఇక్కడికి చాలా దూరం. కానీ వదినమ్మా, నేనెళ్ళి ఔషధాలు తీసుకొస్తాను, మీరేం కంగారు పడకండి. వైద్యులు గారు, ఔషధాలు ఏమేం కావాలో కొంచెం రాసివ్వండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే, ఇప్పుడే రాసిస్తాను. పురంజన్, ఆయన కూడా కబురు అందించు, ఆ ఊరికి వెళ్ళే. అలాగే వదినమ్మా, నేను అటువైపు నుంచే వెళ్తానుగా, రామ్జీకి సమాచారం అందిస్తాను. పద, ఇంటికి వెళ్దాం. నీకు డబ్బులు ఇస్తాను మందులు తేవడానికి. అమ్మా
నువ్వు వెళ్ళు బాబాయ్తో పాటు. మేమందరం ఇక్కడే ఉంటాము. నువ్వేం దిగులు పడకు. చూడు పురంజన్ బాబాయ్, నువ్వు ఈ దారి నుంచే వెళ్తావుగా, అయితే నన్ను కూడా నీతో తీసుకువెళ్ళు. నేను కూడా నీతో వస్తాను మందులు తేవటానికి. అలాగే నాన్నకి కూడా సమాచారం ఇస్తాను. అత్త జాగ్రత్త. పద.